హలో. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్. ఇందులో కూడా మేజర్గా గైడ్లైన్స్ అంటూ ఏమి ఉండవు. కాకపోతే కొన్ని గైడ్లైన్స్ ఇంపార్టెంట్, అవి తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఉన్నాయి ఓన్లీ 4 పాయింట్స్ ఏమో ఉంటాయి, అంతకుమించి ఏముండవు. సో క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా. అండ్ ఫస్ట్ మనకు వచ్చేసి 301110 30115 ఇది ఎక్సిజన్ ఆఫ్ నాజల్ పాలిప్స్ కోడ్స్. ఇవి ఈ కోడ్ డిస్క్రిప్షన్లో ఎక్కడ కూడా మనకు యూనిలెటర్ కానీ బైలెటర్ కానీ మెన్షన్ చేయడు. కానీ ఈ ఈ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకవేళ యూనిలెటర్ జరిగింది అని చెప్తే ఆర్టీఎల్టీ మాడిఫైర్స్ వాడాలి, బైలెటర్ జరిగింది అని తెలిస్తే 50 మాడిఫైర్ వాడాలి అనేది గుర్తుంచుకోండి. అలాగే 30465 అండ్ 30468 కోడ్స్ ఇవి బైలెటర్ కోడ్స్. ప్రొసీజర్ కింద బైలెటర్ జరిగిందనుకో ఏ మాడిఫైర్ ఇవ్వద్దు అనేది గుర్తుంచుకోండి. ఒకవేళ యూనిలేటర్ జరిగితే అప్పుడు ఈ కోడ్కి మనం 52 మాడిఫైర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. అలాగే స్కోప్స్కి వచ్చేసి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, 52 ఎప్పుడు వాడాలి, 53 ఎప్పుడు వాడాలి. ఎగ్జామ్ కంప్లీట్ కాలేదు కానీ ప్లాన్ కూడా చేయలేదు, అలానే పంపించేశాడు, అప్పుడు 52 మాడిఫైర్ ఇవ్వాలి. లేదు ఎగ్జామ్ని కంప్లీట్ కాలేదు కానీ రిపీట్ ఎగ్జామ్ ప్లాన్ చేసిండు కంప్లీట్ చేద్దామని చెప్పి, అప్పుడు 53 మాడిఫైర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎన్ఏ ప్లస్ కోర్ బయాప్సీ అండ్ సేమ్ లీజన్స్ సేమ్ గైడెన్స్ వాడినప్పుడు ఎలా కోడ్ చేస్తామంటే ఎఫ్ఎన్ఏ కోడ్ ఫస్ట్ 11005 అండ్ 32408 సేమ్ గైడెన్స్. సో విత్ 52 మాడిఫైర్ ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. ఇది మేజర్ గైడ్లైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి థొరాకోసెంటసిస్ అంటే ఏంటి అని డెఫినేషన్ కూడా చాలా టైమ్స్ అడిగిండు సిపిసి ఎగ్జామ్లో. సో అందుకే ఆ డెఫినేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. థొరాకోసెంటసిస్ అంటే రిమూవల్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఫ్లూరా అని గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్లారిఫికేషన్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకేదైనా టాపిక్స్ మీద నేను వీడియో చేయాలి అని అనిపిస్తే ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దీని మీద వీడియో చేయండి అని. నేను తొందరగా దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.